అందరికీ నమస్కారం. ప్రతి కుటుంబానికి ఒక కథ ఉంటుంది బేసిక్. అది భోజనాల బల్ల దగ్గర, వేసవికాలం చట్టాల మీద, లేదా వనభోజనాల్లో చెట్ల కింద వాటి గురించి మాట్లాడుకుంటాం. మా తాతగారు ఇలాగా, మా ముత్తాతగారు ఇలాగా, మా అమ్మమ్మ ఇలాగా, మా అత్త ఇలాగా, మా నాన్న ఇలాగా, అమ్మ ఇలాగా. కానీ కొంతమంది కథలు కుటుంబాలకి దాటి ఆ కాలానికి అంకితమైపోతాయి. అలాంటి కథ చేంబూరు సీతారామశాస్త్రి. అందుకని ఆయన వ్యక్తిత్వం గురించి మనం చదవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆయన సినిమా పాటల కవిగా మనందరికీ తెలుసు. ఆయన పాటలు మనం విన్నాం, వాటి గురించి చాలాసార్లు చర్చించాం, చాలామంది మాట్లాడారు. ఆయన వ్యక్తిత్వంతో మనకి పని ఏంటి అంటే, కొంతమంది కథలు కాలానికి సంబంధించిన కథ. ఎందుకంటే కాలం వాళ్ళని ఎలా షేప్ చేసిందో, వాటి నుంచి వాళ్ళకు వచ్చిన అనుభవాల ద్వారా వాళ్ళు వాటిని ఎట్లా వ్యక్తీకరించారో, అది తర్వాత చాలా సంవత్సరాలు, చాలా తరాల పాటు వాళ్ళకి అవి గైడ్ లైన్స్గా మిగిలిపోయారు. అవి చెప్పేవాడు నాకు తెలిసి కాలం తాలూకు పంక్చువేషన్లో అక్కడక్కడ మాత్రమే వచ్చి కొన్ని మైలురాళ్ళు. అలాంటి మైలురాళ్ళు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కూడా ఒక ప్రత్యేకమైన మైలురాయి. అక్కడ ఆ మైలురాయి పక్కనే ఒక మంచి వేప చెట్టు ఉంటుంది. అది మంచి నీడనిస్తుంది. దాని తాలూకు గాలి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. వేసవి కాలంలో చెట్టు కింద కూర్చుంటే మనకి నీడ దొరుకుతుంది, ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. పెద్ద ఎక్కువ ఆలోచించిన వాళ్ళకి చక్కటి నిద్ర కూడా వస్తుంది. అది కూడా ఇంకా మనం సామవేద సారమేది ఆ పాట ఉంది. ఆ పాట విన్నప్పుడు నేను విపరీతంగా చెలించిపోయి, జ్వలించిపోయి ఏం చేయాలో తెలియక, శ్రీశ్రీ గారు మొదట్లో విశ్వనాథ సత్యనారాయణ గారిని ఇమిటేట్ చేస్తూ చంద్రవృత్తాల్లో పద్యాలు రాసినట్టుగా నేను కూడా ఇలాంటి వర్షాల్లో ఉండే చాలా పాటలు రాసేసి, ఆ తర్వాత ఆయన ఉన్నారు కాబట్టి నేను వాటిని చింపేసాను. అదొక ఫేజ్, అదొక 3-4 సంవత్సరాల ఫేజ్. ఆ తర్వాత నేను ఆయన 22వ సంవత్సరంలో పంజాగుట్టలో రూమ్ పక్కన కూర్చుని ఆ పాట గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు కూడా వచ్చింది ఆయనతోటి. సో అలా మా మొట్టమొదటి పరిచయం జరిగింది. ఆ తర్వాత నువ్వే కావాలికి నేను ఆయన మద్రాసు ఆంధ్ర క్లబ్లో పక్క రూమ్లో ఉన్నాం. మేము పక్కన డైలాగ్ వేసేవాడిని పగలంతా. ఆయన పడుకునేవారు. రాత్రిపూట ఆయన పాటలు రాసేటప్పుడు నేను కూడా పక్కన కూర్చునేవాడిని. ఆయన గురించి వెంకటకొండ గారు నేను ముందు మాటలో ఒక మాట రాశాను. ఉన్మత్తావస్థలోకి వెళ్తే తప్ప కొన్ని మనం సృజించలేమని అనిపిస్తుంది. ఆయన దాదాపుగా కొన్ని దశాబ్దాల పాటు అలాంటి అవస్థలు గడిపేయడం అని నాకు అనిపిస్తుంది. ఆయనున్న కాలంలో కానీ, ఆయనున్న ప్రాంతంలో కానీ, ఆయనున్న సమాజంలో కానీ, అప్పుడున్న వ్యక్తులతో కానీ ఆయన లేడు. దానికంటే చాలా ముందున్నాడు. అందుకే ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటాం. ఇంకా తర్వాత చాలా రోజుల తర్వాత కూడా మాట్లాడుకుంటాం. అదొక రకమైనటువంటి ఉన్మత్త అవస్థగానే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే అప్పుడున్న వాళ్ళందరికీ ఆయన చేష్టలన్నీ కూడా అర్థం కావు. ఆయనతో బతికిన వాళ్ళందరికీ కూడా ఆయన చాలా ఎక్సెంట్రిక్గా అనిపించేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అంత భావ తీవ్రత ఉన్నటువంటి వ్యక్తులను మనం చాలా తక్కువ సార్లు కలుస్తాం. వాళ్ళు ఎక్కువ రోజులు కూడా ఉండరు అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ తాలూకు తీవ్రత వాళ్ళని ఎంతలా కన్జ్యూమ్ చేసేస్తుందంటే దాన్ని భరించడం చాలా కష్టం. వాళ్ళకే కాదు, దాని తాలూకు రేడియేషన్ పక్కనున్న వాళ్ళని కూడా నిలకడగా ఉండనివ్వదు. ఆయన కుటుంబం అంటే నాకు కొంచెం జాలి ఉంది. ఎందుకంటే ఆయన్ని వాళ్ళు అన్నిళ్ళు భరించగలిగారు. చాలా కష్టం అది, అంత ఈజీ కాదు. ఎందుకంటే గొప్పవాళ్ళు అంటే ఇప్పుడు సూర్యుడు దూరం నుంచి చూస్తే మనకి ఎంత బాగుంటాడు. వేసవికాలం ఎంత తిట్టుకుంటాం మనం సూర్యుడిని. అదే సూర్యుడు మన ఇంట్లో ఎవరి గదిలో కూర్చొని రాస్తూ ఉంటే ఎవ్రీడే పడతాడు అందరికీ. విపరీతమైన డిహైడ్రేషన్ అందరికీ. సో అలాంటి ఒక ఏమంటారు దాన్ని, ఒక రకమైనటువంటి స్థితిలో ఉండేటువంటి మనిషి ఆయన. నేను ఆయన్ని కొంత దగ్గరగా చూడగలిగే అవకాశం నాకు చాలాసార్లు కలిగింది. నాకు ఆయనలో నచ్చిన గొప్ప లక్షణం ఏంటంటే, మనం ఎంత విభేదిస్తే ఆయన మనం అంత ప్రేమిస్తాడు. మనం ఆయన చెప్పిందని గుర్తేసుకుంటే ఆయన మన మీద ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకి. ఒకసారి అందుకని నచ్చినా కూడా కావాలని విభేదించేవాడు. ఎందుకంటే కాసేపు ఎక్కువసేపు మాట్లాడతాడు కదా. సో ఎందుకంటే హీ ఎంటర్టైన్స్ యూ ఎ లాట్. అది ఆయన ఆదేశం మనకు ఆనందాన్ని ఇవ్వటం ఏంటో అది ఆశ్చర్యంగా ఉంటుంది.
ఇది గుణం గంగరాజు గారికి బాగా తెలుసు. ఆయన చాలా ఆవేశంగా మాట్లాడుతుంటారు, చాలా విపరీతమైనటువంటి సీరియస్గా మాట్లాడుతుంటారు. మనకి అది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, గంటలు గంటలు క్షణాల్లో గడిచిపోతూ ఉంటాయి. అంటే ఆయన అగరత్తులాగా అనిపిస్తాడు ఒక్కోసారి నాకు. అదేమో కాలిపోతూ ఉంటుంది, మనకి మంచి సువాసన ఉంటుంది. అందుకే దాన్ని తీసుకెళ్ళి పూజ గదిలో పెడతాం. సో అలాంటి వ్యక్తి అనిపిస్తుంది ఆయన. అండ్ చాలా వైరుధ్యాలు ఉన్న వ్యక్తి. ఈరోజు మాట్లాడేది రేపు మాట్లాడ్డా ఆయన. అంటే దాని అర్థం 24 గంటలు ఆయన చాలా ముందుకెళ్ళిపోయి 48 గంటలు 72 గంటలు ముందుకెళ్ళిపోయింటాడు ఆయన. మనమేమో 24 గంటల్లోనే ఇంకా ఉండుంటాం. ఎందుకంటే 25 గంటలకు రావడానికి మనకి బోల్డ్ అంత బద్దకం కదా, కళ్ళు ఓపెన్ అవ్వవు. బట్ ఆల్రెడీ ఆయన 72 దగ్గర 96 దగ్గర ఉంటాడు. అండ్ అంటే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది కవికి చాలా ధైర్యం ఉండాలి. చూడండి, 19 ఏళ్ల వయసులో నాదు కవనము వహిని గర్భం అంటే ఏంటంటే అసలు అగ్నితో జ్వలించిపోతున్న ఒక అగ్నిపర్వతం లాంటిది నా కవిత్వం అని 19 ఏళ్ల వయసులో చెప్పాలంటే ఒకటి అజ్ఞానమైన ఉండాలి, లేదా అహంకారమైన ఉండాలి, లేదా ఆత్మవిశ్వాసమైన ఉండాలి. అది ఆత్మవిశ్వాసంగా మనం ఎందుకు చూడాలి అంటే అది 19 ఏళ్ళప్పుడు చెప్తే ఆయనకి 70 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం బాగుందనే మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన 19 ఏళ్ళప్పుడు రైట్ అనమాట. అంటే మనందరికంటే 60 ఏళ్ళ ముందు చూసేసుకున్నాడు ఆయన. కాబట్టి మనకు కొంచెం అర్థం కావడానికి టైం పట్టింది. నేను ఆయన సినిమా కవికి ఎందుకు చూడంటే చాలామందిలోనే సినిమా ఆయనకు ఒక వెహికల్. అంటే ఎక్కువ మందికి ఆయన చేరటానికి, ఆయన తాలూకు వాణి వినపడటానికి సినిమా అనేది ఒక మీడియం అయింది. అందుకని ఆయన దాని సినిమాని ఎప్పుడు గౌరవించాడు. ఆయన ఎప్పుడు దాన్ని చిన్న చూపు చూడలేదు. చాలా హీ రెస్పెక్ట్ సినిమా ఏ లాట్. ఎందుకంటే ఆయన దర్శకులతో కానీ, లేదంటే నిర్మాతలతో కానీ, లేదా సంగీత దర్శకులతో కానీ, ఇప్పుడు తమన్ అంటే దాదాపుగా ఆయనకి రెండో కొడుకు కంటే చిన్న వయసు ఉన్నవాడు దాదాపుగా. అలాంటి వాళ్ళతో కూడా ఆయన వాళ్ళని కూడా కన్విన్స్ చేయడానికి ఆయన తాపత్రయపడటం అంటే ఏంటంటే వాళ్ళకి ఆయన ఇచ్చే వాల్యూ, వాళ్ళని కూర్చోబెట్టేటువంటి సీట్ చాలా రెస్పెక్టబుల్ సీట్లో కూర్చోబెట్టి వాళ్ళతో ఆయన వాదిస్తాడు. అంటే ఒక మనిషి మనతో వాదిస్తున్నాడంటే మనకి వాల్యూ ఇస్తున్నట్టుగా. మనకి వాల్యూ అయిపోతే మనం ఏం చెప్పిన ఎక్స్ట్రాడినరీ అని టెరిఫిక్ అని వెళ్ళిపోతే బెటర్ కదా, హ్యాపీ కదా. ఆయన లోపలికి వెళ్ళి భోజనం చేసి పడుకోవచ్చు, మనమేమో అది నిజమేమనుకుని అజ్ఞానంలో మనం సర్వనాశనం అయిపోవచ్చు. కానీ అలా కాకుండా ఆయన మనం కరెక్ట్ చేయాలని తాపత్రయపడడం, మనతో విభేదించడం, ఆ విభేదించడంలో ఆయన మనిషిని ప్రేమించటం, వాళ్ళని వదలకపోవటం. అందుకని ఆయనతో దెబ్బలాడిన వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఉన్నారు, ఇంకా ఎక్కడెక్కడో ఉన్నారు. నేను చూస్తూ ఉంటాను, ఆయన పాటలు వింటూ ఉంటారు. సో అంటే అలాంటి ఒక స్థితిలో ఒక మనిషి జీవితం అంతా గడపడం అంటే ఆ వ్యక్తికి పిచ్చైనా ఉండాలి, గొప్పతనమైనా ఉండాలి. ఏదనేది మనం చెప్పక్కర్లేదుగా, రెండోది అని మనందరికీ ఆయన ప్రూవ్ చేశాడు కాబట్టి. అండ్ నాకు అంటే ఆయన గురించి నాకు ఆలోచించినప్పుడు చాలా విషయాలు వస్తాయి. ఎందుకంటే శివదర్పణం ఒక పుస్తకం రాశాడు. నేను ఒక లైన్ దగ్గర ఆ పుస్తకం చదివితే ఆగిపోయిన లైన్ దగ్గర పుస్తకం పక్కన పెట్టేశాడు. ఏంటంటే శివుని అంటాడు, నిన్ను కాదని నాకు పరమార్థం ఇది, పోని ఓకే ఒప్పుకుంటాం, కరెక్ట్, శివుడు లేకపోతే మనకి పరమార్థం. నన్ను కాదని నీకు పరివారం మీద అంటాడు. నేను ఒకటి నీ గొడ్డు తలుపు తెరవాలయా బాబు, నెత్తి మీద నువ్వు చెమ్ము నీళ్లు పోయాలి, నేను హారతి చెప్పాలి నీకు, నేను గంట కొట్టి నువ్వు లేచేవని ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాలి, నేను లేకపోతే నీకు పరమార్థం అనేది ప్రసాదం పెడతాడు. సో అంటే ఆయన అప్రోచ్ చాలా వెరీ మోడర్న్ అప్రోచ్. అందుకనే నేను ఆయన ఆధునికుడు అంటాను, సంప్రదాయవాది అంటాను. ఆ రెండింటి తాలూకు మిక్చర్ ఆయన. అండ్ ఆయన తాలూకు అహంకారం కూడా ధిషణాహంకారం, జ్ఞానం వల్ల వచ్చిన అహంకారం, అది భలే సొగసుగా ఉంటుంది. కవికి అహంకారం ఉంటే ఆ మజానే వేరు. ఇప్పుడు ఒక ఆడపిల్ల, అందమైన ఆడపిల్ల, ఒక 18 ఏళ్ళ ఆడపిల్ల, నవనవలు ఆడుతున్న ఆడపిల్ల, మనం చూడగానే నవ్వితే ఇంక దానికి వాల్యూ ఏముంది? వెంటనే బైక్ వెనక్కి తిప్పి వెళ్ళిపోతాం, ఇంకా పని అయిపోయింది అనుకుని. అది వెనక్కి తిరిగి చూడకూడదు మనకి. అప్పుడే కదా అది ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళి సాయంత్రం దాకా తిరిగి అది వెనక్కి తిరిగి మనం చూసి నవ్వినప్పుడు మన జన్మ ధన్యమైంది అనిపిస్తుంది కదా. సీతారామ శాస్త్రి గారు కూడా అలాంటి వాడు. అందుకని కవికి అహంకారం ఉంటే ఆ అందమే వేరు. సో అలాంటి అహంకారం ఉన్న కవి. ఆయనకి అహంకారం కూడా ఒక అలంకారం నిజంగా చెప్పాలంటే. అండ్ నేను అంటే నా శక్తి, నా స్థాయి ఏంటో నాకు తెలియదు, కానీ నేను బేర్లు వేసుకుని చాలా వాటిల్లో నేను దేవులపల్లి కృష్ణశాస్త్రి దగ్గర నుంచి మళ్ళీ రామకృష్ణ శాస్త్రి గారు చాలా ఇష్టం నాకు. ఆయన చదువు మిరియాలు అయితే నేను దాదాపుగా ఒక 20-30 సార్లు చదివిన తర్వాత కానీ అర్థం కాల. అంత గొప్ప కవి, అంటే చాలా లోతైన కవి. నేను అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆర్డెంట్ ఫ్యాన్. నేను ఇంక వేటూరి సుందరరామూర్తి గారు అంటే చెవి కోసుకుంటాను. నేను కావాలని నేను రెచ్చగొట్టడానికి నేను వేటూరి గారి ఫ్యాన్ అని కూడా ఎక్కువ చెప్తూ ఉండేవాడిని. నేను దగ్గర
ఆయన ఎట్లాగైనా నా చేత ఆ మాట మానిపించి నేను ఈ పాట బాగా రాశాను నాతో అనిపించుకోవాలని కూడా ఆయన నాతో చప్పట్లు కొట్టించుకోవాలని కూడా పాట రాసేవాడు ఆయన. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది ఆయన సంస్కారం అంతవరకు అమాయకత్వం లేదా మన తెలివి తక్కుతాం. సో అంటే ఆయన మనిషికి ఇచ్చే విలువ, అంటే ఆయన సన్నగా చిన్నపిల్లాడైపోవటం. ఒక స్టార్ హోటల్లో కూర్చుంటే ఒక స్వీట్ బెడ్రూమ్ తీసుకుంటే లోపల బెడ్రూము బయట దాని యాంటీ రూమ్లో మనం కింద కూర్చుని మాట్లాడుకోవడానికి ఉంటే లోపలేమో ఆ భీంబాయ్ పడుకుని ఉండేవాడు మంచం మీద, తెలిసిన వాళ్ళకి తెలుసు. ఎదరగదిలో ఆయన కింద లుంగి కట్టుకుని కింద కార్పెట్ మీద కూర్చుని సిగరెట్ కాలుస్తూ పాట రాస్తున్నాడు. ఆయన తీసుకున్నదేమో స్టార్ రూమ్, కూర్చున్నదేమో కార్పెట్ మీద. సో ఇది ఒక ఉన్నమత్తావస్థ అండి. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు, ఏం తింటున్నాడు, ఏ ప్రయాణం చేస్తున్నాడు, ఏ ఫ్లైట్లో ఉన్నాడు, దాంట్లో ఏ క్లాస్లో ఉన్నాడు, ఏ దేశంలో ఉన్నాడు, ఏది కూడా ఆయన పెద్దగా తాకలేదు. కానీ ఆయన రాసిన ప్రతి మాట మన తాకింది. ఆయన జైల్లోంచి డబ్బులు ఇలా తీయడం ఇలా పడేయడం చూసేవాడిని. ఇప్పుడు ఏంటి గుప్పిలతో తీసి పడేసాడు. అదే పుస్తకాలంటే మాత్రం ఎన్ని పుస్తకాలు ఉన్నా ఇంకా కొత్తగా ఉన్న పుస్తకాలు కావాలనేవాడు ఇది రాయటానికి. ఇప్పుడు ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే పాటలు రాసిన తర్వాత వచ్చే కలర్ కాగితం అంటే పాటలు రాయడానికి ఉపయోగపడే తెల్ల కాగితంకి కానీ పాట విన్నప్పుడు మన పెదాల మీద వచ్చిన ప్రతి నవ్వు ఆయనకి మనం ఇచ్చే ఒక పుష్పమే. అందుకని మన హృదయంలో ఆయన ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటాడు. ఇందాక వెంకట గారు చెప్పినట్టు ఆయనకి రణమే తప్ప మరణం అంటే తెలియదు. నెక్స్ట్ దీపక్ గారికి ఎన్ని విధాలుగా చేసినట్టు